పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ట్రాఫిక్. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నువ్వు నన్ను పట్టించుకుంటావా లేదా? ఎందుకు పట్టించుకొని, ఈరోజు ఎలా అన్నా మా నాన్నతో చెప్తాను. ఓకే, బాయ్. బాయ్. నాన్న, చెప్పా కదా తనే శశి. ఏమ్మా, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నారా? అంకుల్, తను లేకపోతే నేను లేను అని చెప్పలేను, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉండగలను. మీ ఇష్టం అమ్మా, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. తారా, బాయ్ బిన్ను. బాయ్ తాతయ్య. ఏమైంది? ఇంట్లో ఉంటే మీ నాన్నైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మీ నాన్నని చూసుకోవడం నా వల్ల కాదు. సరే, మా నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. వెళ్ళి చూసుకోపా.
కావాలి? బాత్రూమ్. మీ నాన్నని అనాథాశ్రమంలో జాయిన్ చేసి. సరే. నాన్న, నేను అనాథాశ్రమంలో చేర్పించేస్తాను. నీకు కావాల్సినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అప్పుడప్పుడు నేను తను వస్తుంటాము. వాళ్ళతో అన్నీ మాట్లాడేశా. సరే, నీ ఇష్టం. నాన్న వెళ్దామా? సరే నాన్న. లేదు నాన్న, అమ్మ తల్లి ఇంత దూరంలో వెళ్ళిపోయింది నాన్న. వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. ఎక్కడికి వెళ్ళను నాన్న. ఏంటి నాన్న చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. ఇక్కడే కూర్చో, వాళ్ళతో మాట్లాడేసి వస్తాను. ఫోన్లో చెప్పాను కదా, తనే కొంచెం బాగా చూసుకోండి. సరే చూసుకుంటాం. వాళ్ళతో అన్నీ చెప్పేశాను, వాళ్ళు చూసుకుంటారు. పోయి వస్తా. తాతయ్య బాధపడుకు. ఏ బిన్ను రా. బాయ్ తాతయ్య. బాయ్. మీ తాతయ్యకి ఏం చెప్తున్నారు అక్కడ? నేను పెద్దయ్యాక నిన్ను కూడా అదే ఆశ్రమంలో చేర్పించేసాను చెప్తా. ఏ బిన్ను ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వచ్చేస్తా. సార్ మీరు విశ్వనాథం కదండి? అవునండి. మీరు చిన్న బాబుని తీసుకెళ్లారు, ఆ బాబు ఏమయ్యాడు? ఆ అబ్బాయే నన్ను ఇక్కడ చేసిపోయినాడు.
దా మీ డాడీ వచ్చారు చూడు, మీ డాడీకి హాయ్ చెప్పు, వెళ్ళు.